పెద్ద భేదాలు లేకుండా అందరం కలిసి బతికి బాగుండాలన్న ఉద్దేశంతో కొన్ని చట్టాలు పెట్టి ఇప్పటిదాకా కానీ గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి స్టేట్ గవర్నమెంట్ అయితేమి ఇష్టారాజ్యంగా మన స్వార్థాల కొరకు మనకేదో మెంబర్షిప్ ఇచ్చి ఒక పోస్ట్ ఇచ్చి సంతోషపరచాలి కానీ మనము మన పిల్లలు ఎలా ఉంటే అందరం బాగుపడతాము ఆ నూతన విధానాలే పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ దరిద్రుడు అంటా ఉన్నారు. ఎలక్షన్ అని కాగానే ఈ ప్రభుత్వం పోతుంది కూలిపోతుంది. నేను కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాను, మీ దద్దమ్మ పనులకు బంగారు తెలంగాణని తెచ్చుకున్న తర్వాత మేమందరం సాక్రిఫై చేసి తెలంగాణ ఇప్పిస్తే మా పిల్లల భవిష్యత్తు, నా రైతుల భవిష్యత్తు, నా కార్మికుల భవిష్యత్తు రైతు ఏం చేశామంటారు? మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టులు పెట్టి పనికిరాని డ్రింకింగ్ వాటర్ పెట్టి రైస్ మిల్లు వ్యవస్థను కూడా ఇష్టారాజ్యంగా చేసి ఈ రోజే పేపర్లు వస్తాయి. ఇంకా 800 కోట్లు అందరూ అమ్ముకున్నారు, ఎవరు అడుగుతున్నారు. మళ్ళీ నీ తాతదారి గారు ఇవన్నీ మీరే బాధ్యులు అవుతారు. మీరేం చేశారు ప్రభుత్వం ఉందంతా? అవన్నీ ఎందుకు కాపాడలేదు మీరు? మా పైన టెక్స్ నువ్వు తెచ్చిన 7 లక్షల బాధ్యులే నా పిల్లలు మోయక రాస్తాం. ఇలా దీన్ని అన్ని తప్పులు చేసి క్యాపింగ్ ఒక్కరు ఏదో ఒక పని కొరకు డబ్బులు తీసుకుపోతా ఉంటే ఆ డబ్బుల్ని కూడా ట్యాపింగ్ చేసి వాడిని పట్టుకొని దానిలోకి వెళ్ళి సగం పైసలు తీసుకుంటారా? ఇదా మీ వ్యవస్థ? ఇంకా సిగ్గు లేకుండా మీరు మీ పార్టీ ఇక ప్రజలు ఉండటానికి లేదు. ఏం చేసినా కానీ ఒక్క మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక్క పని, ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ చేసినావా, ఒక మోడల్ స్కూల్స్ కట్టించినావా, ఒక మంచి మంచి సబ్ స్టేషన్లు వేసినావా? ఏదీ లేదు. కానీ మాకు బాధ్యతలు తీసుకొచ్చినావా? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతుల ఇన్కమ్ దోకిలో చేస్తామన్నారు, రోడ్లు అందరూ చేస్తామన్నారు. అయినా ఏమన్నా సగం కింద మాటలు తోడితే కడుపు నిండితే మంచిగా ఉంటుంది. నిండని వ్యవస్థలు ఆయన కూడా మనకేమి ఇవ్వకుండా స్వార్థాల కొరకు పొద్దున్నే పోషించుకుంటూ ఎక్కడ ఏమీ లేదు. నా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఇంటికి ఉద్యోగాలు ఈయన సంవత్సరం 2 కోట్లు అని ఆయన చెప్పిపోయింది. మరి ఎందుకు కల్పిస్తున్నాం? మన వ్యవసాయం సాధించాలనుకున్నాం, అది పోతే ఇది కొద్దిగా చదువుకొని ఒక పని చేస్తూ ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే ఎడ్యుకేషన్ మంచిగా చేయించడం లేదు, చదివినోడికి ఉద్యోగాలు వచ్చినట్టు లేవు. ఎలక్షన్లు మంచి చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వాళ్ళు, మీరేమో ఫస్ట్ సెకండ్ 2 ఎలక్షన్ల ఒకసారి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఒకసారి 15 లాఖ దాల్తామని, ఒకసారి అన్ని ఇండస్ట్రీస్ పెడతామని. ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఏమి లేకుండా కనీసం మన నందిపేటలో ఇండస్ట్రీ ఉంటే దాన్ని పట్టించుకుని రాకుండా ఫ్యాక్టరీ వస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇచ్చి 50 కోట్ల సబ్సిడీ సాంక్షన్ చేసింది. అటువంటి దాన్ని కూడా ఏం చేయక కేవలం మాటలు చెప్పి 3వ సారి నువ్వు ప్రయత్నించడం అయితే
మళ్ళీ వాళ్ళు వస్తే మీరు దయచేసి రండి. కేసీఆర్ ఫస్ట్ టర్ము కొంచెం పర్వాలేదు, సెకండ్ టర్మ్ రాగానే రెండోసారి గెలంగానే ఎంత అన్యాయం, ఎంత హరాస్మెంట్స్. ఇది కూడా మంచి మంచి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. బీజేపీ మందు వస్తే మన మందులు దేనికి ఇబ్బందులు అవుతా ఉంటాయి. ట్యాక్స్ మన తాత తాగినా పాల మీద ట్యాక్సే, చిన్న ఏదైనా షాప్లో పెళ్లి వంటే ట్యాక్సే. ఎంత ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు? నెలకు 1,70,000 కోట్లు మన సంవత్సరం బడ్జెట్ అంతా వసూలు. ఎవరి దగ్గర? ఎక్కడో ఇండస్ట్రీ దగ్గర బయటకు వెళ్ళి వస్తలేవు పైసలు. మా కష్టం, మేము చెంత వర్క్స్ చేసిన పైసలు నువ్వు ఇంత ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నా, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ లేవు. ఇలా మీ పరిపాలన. అందుకొరకే మీరంతా ఈ ఏజ్లో మేము మాకు అవసరమా? వ్యవస్థ నాశనం చేసిండు అని నన్ను బలవంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ఎలక్షన్ల కంటే ఎక్కడ తిరుగుతా ఉన్నా. నా ఏజ్ 73 సంవత్సరాలు. అవసరమా నాకు? గెలిచిన అయిపోయి ఇంట్లో వండొచ్చు కదా. పండుగ వ్యవస్థ నాశనం అవుతుందో అందరూ చేసేవాళ్ళు ఉండాలి. కొందరు ఉంటాం, మన బాధ్యత చాతలేదు కానీ ఎంతమంది వస్తూ ఉంటాం. మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇబ్బందులు రాకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. తప్పనిసరిగా మీరు చెప్పిన నేను తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటే, వాళ్ళకు మనకు బాధ డిఫరెంట్, అన్నిటి కలుపుకోడిపోయి కానీ ఎవరో మార్పులు ఏమన్నా అతను రాకుండా పోండి. కానీ ఇబ్బందులు పెట్టకుండా మీరందరూ తప్పనిసరిగా మన మండలాలు కానీ స్వాములు కానీ నేను అడుగుతా ఉన్నా. నీకు లిఫ్ట్ పెట్టించింది లేదు, సాగులో రోడ్లు చేస్తే లేదు, స్కూల్ బిల్డింగ్లు కట్టిస్తే లేదు. సెకండ్ అంత గరీబ్ వాళ్ళు ఉన్నారు అంటే ఇంకో చెరువులకు కళ్యాణ మండపం వచ్చింది. సార్ వచ్చినాక 10 ఏళ్ళు ఏం చేసి చాలు ఒక్కటి ఆలోచించుకోవాలి. బీజేపీ నేను అన్నాను, తగ్గెళ్ళిన గుడ్డీలు కట్టుతారు, బస్సులు నీళ్లు కడతారు, కొన్ని పైసలు ఇచ్చా గవర్నమెంట్ అడ్డుపడవద్దు. ఇదా ప్రజాస్వామ్యం. సరే నువ్వు గవర్నమెంట్ నువ్వేం చేసినావు ప్రజలకు? ఏమన్నా నేను సెంట్రల్ స్కూల్స్, నేను మినిస్టర్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ బదులు మనం బాగుండదని పెడితే ఆ దమ్దమ్మలు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ చేస్తాం. ఇంతనా ఆ స్కూల్ బిల్డింగ్ ఇదా మనకు ఇంకా కాకుండా ఓట్లను తప్పనిసరిగా భగవంతుడు పేరు మీద వచ్చి ఓట్లాడు కూడా తప్పు. నువ్వేం చేస్తావో చెప్పు, చేసి తిప్పలాగా 10 ఏళ్ళు ఏం చేసుకోవో చెప్పు. అందుకని భగవంతుడు అందరికీ భగవంతుడే. మీరు పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఈ రోజుల్లో మన జీవితాలు అలా చేతులు పెట్టాం. అటువంటి వాళ్ళు వ్యవస్థను కాపాడాలి. కానీ ఇటువంటి దుర్మార్గం పనులు చేస్తే అది ఎలా ఉంటుందని ఒక్కసారి మీరు అందరూ ముఖ్యులు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆలోచించాలి. తప్పనిసరిగా మండలిలో కానీ వేరే దగ్గర కానీ ఈ చదువుతున్న కాడికి 5-6 రోజులు పనిచేయండి. కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం వచ్చినాక
మన బోధన కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10 కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చడం జరిగింది. దాంట్లో నేను మీ రైతులతో మాట్లాడి ఎక్కడైతే మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వ్యవసాయానికి పోవడానికి రోడ్లు మురం రోడ్లు 6.5 కోట్లది ఇచ్చినాం. మన పిల్లలకు చదువుకోవటానికి రేపు జూన్ నుంచి అయినంత మటుకు మనం ప్రభుత్వ స్కూల్లోనే మెరిట్ తెప్పిద్దాం, స్కూల్స్ మంచిగా మెయింటైన్ చేపిద్దాం. మనకు ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు ఉంటే బయట పోతే సంవత్సరంకు 40-50 వేలు పోతా ఉంటాయి. అవి కూడా పోకుండా అంతకంటే మంచిగా చదువు వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో 5 స్కూల్స్లలో 1,50,00,000 బాత్రూమ్లకు పెట్టినాం. బాత్రూమ్ ముందట్లకి కాదు 7 లక్షలు 8 లక్షలు 2.5-3 లక్షలలో అయ్యేటట్టు అది చాలా ఉపయోగపడేటట్టు వాసన రాకుండా డిజైన్ చేపిస్తున్నాం. ఇట్లా అన్నీ ఒకటి చేసుకొని మనం ఖర్చు పెట్టింది మనకు ఉపయోగపడాలి, మనకు అన్ని బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇట్లా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ నిన్న తగ్గలిలో పోయింది, బోర్లు రెచ్చిపోయినాయి. వాడు ఏం చేసినాం, లోపలికి పోయి ఫిల్టర్ వేసి ఆడికెళ్ళి పైపు లైన్ వేసేస్తే ఇప్పుడు ఫుల్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇట్లా తగ్గలి స్కూల్కి కూడా బహుశా 8-9 లక్షలు ఇచ్చినాం. ఆ స్కూల్ అంతా కూలిపోతూ ఉంటుంది. ఆ పశువులు తాగడానికి తొట్టి కూడా ఇస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడ అవసరం ఉండే ముందు అవి చేసుకున్న తర్వాతనే స్కూల్స్ వ్యవసాయము తాగడానికి అంతేనా. ఇవైనాక వేరే దగ్గర చూద్దాం. షుగర్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ మీ అందరూ స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దానికి మనం ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ చేసిన తప్పుకు అడ్డు మీద అడ్డి అయి 400 కోట్లు అయితే ఆ గోకరాజు గంగరాజు బ్యాంకులతో మాట్లాడి 1 టైం సెటిల్మెంట్ అంటే 190 కోట్లు సెటిల్ చేశారు. అవి కూడా ఇప్పుడు 2 నెలల్లో డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టి తర్వాత మనం ఫ్యాక్టరీ ఆడ నడిపించుడా, పక్కకు షిఫ్ట్ చేసుడా, మనం షిఫ్ట్ చేసినాక ఫ్యాక్టరీ మంచిగా నడవాలి, రికవరీ రావాలి, ఫ్యాక్టరీ నడిపించిన బతకాలి, ముందు మనం బతకాలి. ఆ విధంగా అన్ని ఆలోచించి చేద్దాం. తప్పనిసరిగా ఒకటే పంట మనకి ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేసుకుంటాం. నిలబడిన ముందట గ్రూప్ ఫోటో తీస్తాను. కాంగ్రెస్ పార్టీ బోధన కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ మిత్రుడు తయారు గారు మనకు ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఆయన మీకు అందరితో చదువుకుంటాడు. మీరు కలిసి ఎట్లా చేస్తే బాగుంటుందో డిసైడ్ చేసుకోండి.